అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పెషల్గా అరటికాయతో బజ్జీలు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా. పచ్చి అరటికాయ తీసుకోవాలి ఇందుకోసం. అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్లోకి సూపర్గా ఉంటుంది అసలు. ఇందులోకి నేను కొంచెం రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి వాము యాడ్ చేసుకోవాలి. వాము వాడడం వల్ల మనకు గ్యాస్ అనేది పట్టదు. వేసుకున్నవి అన్నీ కూడా పిండికి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండినంతా ఈ విధంగా కలుపుకోండి. అదేవిధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండినంతా కలుపుకోవాలి. ఈ విధంగా పల్చగా కానీ మరి చిక్కగా కానీ కలుపుకోకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు అరటికాయలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. పైన ఉన్న తొక్క అంతా కూడా ఈ విధంగా తీసేయాలి. అరటికాయలు నల్లబడకుండా ఉండడానికి మనం వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అందులోకి మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు మరి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక కడాయిలోకి నూనె పెట్టేసుకొని అరటికాయలన్నీ కూడా పిండిలో ఈ విధంగా పిండి అంతా కూడా ఈ విధంగా అరటికాయలకు పట్టించి ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయిల్ అనేది మీద పడకుండా చూసుకోవాలి. ఒక్కొక్కటి అలా వేస్తూ మనం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలండి. ఈ విధంగా కలర్లోకి వచ్చాయంటే మనకు అరటికాయ బజ్జీ రెడీ అయిపోయినట్టు. అస్సలు ఆయిల్ అనేది పీల్చవు. ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా ఇవి చేసి పెట్టామనుకోండి అస్సలు మిగిల్చరు. చకచకా చేసుకునే ఈ స్నాక్స్ అందరూ ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా స్నాక్స్ తయారు చేసుకోండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి హోమ్మేడ్ ఈజీ రెసిపీస్ కోసం శాండీ టాక్స్ హియర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.